చేస్తున్నాడు. ఇంకెన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా మనిషి పాపం నుంచి విడుదల పొందలేకపోతున్నాడు. అయితే దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆలోచన కలిగి ఉండి దేవుడు మానవుడిగా లోకానికి వచ్చినాడు. ఆయన రక్తమే మనందరి కొరకు కార్చి మనందరి పాపం నుంచి విడిపించాలని ఆయన చెప్తున్నాడు. వినగా దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. మనిషి గొడ్ల ఏ రక్తము మనిషిని పాపం నుంచి విడుదల చేయలేము, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తము ద్వారా మాత్రమే మన పాపము నుంచి విడుదల. అని మాత్రమే కాదు, యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని విడుదల చేస్తుంది. కనుక పాపము లేని మానవుడి లోకంలో ఎవరు లేరు. బైబిల్ అనేది సెలవిస్తుంది కదా, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. మనుషులందరూ పాపము చేసినారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని మనుషులందరూ పాపం నుంచి విడుదల చేయాలని యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే ఆయన రక్తాన్ని కార్చినాడు. ఆయన మనందరి పాపములను ఆయన మీద వేసుకుని మన భారములను భరించి మనందరి యొక్క పాపాన్ని నివృత్తి చేయడం కొరకై ఆ కల్వరి శిలువలో ప్రభు తన ప్రాణాన్ని అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ పాపం నుంచి విడుదల ఎట్లా వస్తుందంటే, నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలము నీ ఉన్న చోటే ప్రభువా నేను నిజంగా పాపినయ్యా, నిజంగా నువ్వు దేవుడవు, నా కొరకు లోకానికి వచ్చావు, నా కొరకు నీ ప్రాణాన్ని అర్పించావు అని నీ హృదయంలో ఉన్న చోటనే ఆ ప్రభువుని విశ్వాసం ఉంచి నువ్వు చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. అప్పుడు యేసు రక్తము